అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 1 and 2. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం కూడా చదువుదాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. నిన్ను స్తుతించటం, నిన్ను ఆరాధించటం కంటే మా జీవితానికి గొప్ప భాగ్యం అనేది లేదు. కారణం ఏంటంటే మీరు మమ్మల్ని సృష్టించారు. మమ్మల్ని పాపము నుండి, శాపము నుండి, నరకపు వేదన నుండి, యుగయుగాలు మండేటువంటి అగ్నిగుండములో నుండి, దేవునితో ఎడబాటు నుండి మమ్మల్ని తప్పించారు. ఇది కేవలం నీ ప్రణాళిక, నీ కృప, నీ కార్యము. దీంట్లో మేము చేసింది ఏమీ కూడా లేదు. మేము కూడా అందరితో పాపము చేత, అపరాధం చేత చచ్చిపోయి ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మహాకృప చేత ఈ రక్షణ అనే వరాన్ని మాకు ఇచ్చారు. ఇటు రక్షణ అనే వరాన్ని పొందిన మేము నిన్ను స్తుతించటం తప్ప మా జీవితానికి ఇంకా గొప్ప భాగ్యమేముంది ప్రభువా. దాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నా. ఈ సమయంలో మరొకసారి ఈ రక్షణలో మేము ఎదగటానికి, ఈ రక్షణలో మేము ముందు కొనసాగటానికి నీ వాక్యం అనేటువంటి పాల దగ్గరకు, నీ వాక్యం అనే ఆహారము దగ్గరకు, నీ వాక్యం అనేటువంటి మధురమైనటువంటి జుంటి తేనె ధారల దగ్గరకు, నీ వాక్యం అనే అద్దము దగ్గరకు, నీ వాక్యం అనే సుత్తి దగ్గరకు, నీ వాక్యం అనేటువంటి అగ్ని దగ్గరకు, నీ వాక్యం అనే ఖడ్గము దగ్గరికి మేము వస్తుంటుండగా దేవా, దయతో మమ్మల్ని కనికరించండి, మాతో మాట్లాడండి, మా జీవితాన్ని చూపించండి. మమ్మలను నీ వాక్య వెలుగులో జాగ్రత్తగా చూచుకోవటానికి కృప చూపించండి. వాక్యం వినే మనసు అనుగ్రహించండి. శరీర సంబంధమైన అలసట, బలహీనత, అలక్ష్యము వీటి నుంచి తప్పించండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి కావలసినటువంటి మనస్సు, చెవులు మీరు మాకు అనుగ్రహించండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా నిలబడుచున్నటువంటి మా దాసుడు బలహీనుడు, మంటివాడు గనుక దేవా, మీరు జ్ఞాపకం చేసుకొని మా సమయాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వచనాన్ని మనం గత 3 వారాల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా దీంట్లో చాలా సంగతులు కనపడుతూ ఉన్నాయి. కానీ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇది టాపికల్ ప్రీచింగ్ అవుతుంది, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ కాదు. అంటే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటే అక్కడున్న ప్యాసేజ్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని దాన్ని వివరించడానికి ప్రయత్నం చేయటం. టాపిక్ అంటే ఒక టాపిక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పరుగు పందెము అనే టాపిక్ మీద గత 3 వారాలు స్టడీ చేశాం. పరుగు పందెము అనగా శత్రువు అంటే ప్రయాస లేక పోరాటము అనే మాట అక్కడ రాయబడింది. యాగన్ అనేటువంటి గ్రీకు పదం అక్కడ వాడబడింది. ఈ యాగన్ అనే గ్రీకు పదము వేరు చోట్ల పోరాటము అని తర్జుమా చేయబడింది. కనుక క్రైస్తవ జీవితం పోరాటము, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పోరాటం అంటామో శత్రువులు ఎవరు, ఆయుధాలేంటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. శత్రువులు ఎవరు అనే సంగతి చూసాం. మొట్టమొదటి శత్రువు ఎక్కడో లేరు, మనలోనే, మన లోపలున్న శరీరము అనగా ప్రాచీన పురుషుడు, నేను అనేటువంటిది. దీన్ని ఏం చేయాలో ఒక వారం మనం ధ్యానం చేశాం. రెండవది, పౌలు గారు అంటాడు, ఈ శరీరమును నలగగొట్టుకొని దాన్ని నేను లోబరుచుకుంటున్నాను, ఐఎమ్ సబ్జెక్టింగ్ ఇట్, నేను దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. రెండవ శత్రువు
మన చుట్టూ ఉండేటువంటి లోకం. మన చుట్టూ ఉన్న లోకము మనకు తెలియకుండానే మన దిశను, మన గమ్యాన్ని, మన ప్రయాణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచనని, మన లక్ష్యాలను మన చుట్టూ ఉన్న ప్రపంచం నిర్దేశించటానికి ట్రై చేస్తుంది. ఇదిగో నువ్వు దాని కొరకు ప్రయాసపడుతున్నావు, దాని కొరకు కాదు దీని కొరకు ప్రయాసపడు. ఇదిగో నువ్వు దాని కొరకు పరిగెత్తున్నావు, దాని కొరకు కాదు దీని కొరకు అందరూ పరిగెత్తున్నారు చూడు అని మన చుట్టూ ఉన్న లోకము మన యొక్క గమ్యాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తుందంటే, దేవుడు అంత విలువైన వాడేమీ కాదు, మీరు అంత సీరియస్గా దేవుణ్ణి తీసుకోవాల్సిన పని లేదు, కొంచెం లైట్గా తీసుకున్నా కూడా నడిచిపోతుంది అని లోకం మనతో చెప్తుంది. మూడవది, మన శత్రువు అయినటువంటి సాతాను. వాడు తన యొక్క నైపుణ్యముతోటి మన యొక్క విశ్వాసాన్ని తూట్లు పడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గత వారం మనం అదే నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి గత 3 వారాల నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మన క్రైస్తవ జీవితం ఇదేదో పూల పాన్పు కాదు. ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది కఠినమైన మార్గం, ఇది సిలువను మోసే మార్గం. అందుకోసం క్రైస్తవుడు సైనికుడిగా, వ్యవసాయకుడిగా, పనివాడిగా, కట్టువాడిగా పోల్చబడుతూ వచ్చాడు, దాసునిగా పోల్చబడుతూ వచ్చాడు. కానీ క్రైస్తవ జీవితం ప్రయాసతో కూడినదే. కాబట్టి ఇక్కడ మాట మనం చదువుతున్నాం, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము, ఓపికతో పరిగెత్తుదుము. ఈరోజు ఈ పరిగెత్తుదుము అనేటువంటి మాటను మనం ధ్యానము చేద్దాం. పరిగెత్తుదుము ఇంగ్లీష్లో ఏముందంటే, లెట్ us రన్ ద రేస్. లెట్ us పరిగెత్తుదుము. మనకు తెలుగులో లెట్ us అంటే ఆ పరిగెత్తుదుము అనే ఒక మాటలోనే ఆ లెట్ us కూడా కలిసిపోయింది, పరిగెత్తుదుము. ఈ హెబ్రీ పత్రికలో మనం ఏం చేద్దాము అనేది విషయం ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. వారి పక్షంగా మాట్లాడుతూ మీరు పరిగెత్తండి అనట్లేదు, తన్నుతో కలుపుకొని మనమందరం కలిసి పరిగెత్తుదుము తను కూడా చెప్తున్నాడు. ఇలాంటి కమాండ్స్ ఈ బైబిల్లో, అంటే ఈ పత్రికలో చాలాసార్లు కనపడతాయి. రండి, నా ఇంగ్లీష్లో లెటర్స్ అనే పదం ఇక్కడ తెలుగులో అయితే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో చూస్తే 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, లెట్ us therefore fear, మనము భయము కలిగి యుందము. అండర్లైన్ చేసుకున్నారా? 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం భయము కలిగి యుందము. 4వ అధ్యాయం 11వ వచనం విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. భయపడుదుము, జాగ్రత్త పడుదుము. 4వ అధ్యాయం 14వ వచనం మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. లెట్ us hold fast the profession of our faith. మన విశ్వాసమును ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని మనం గట్టిగా చేపట్టుదుము. 4వ అధ్యాయం 16వ వచనము కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం సంపూర్ణుల మగుటకు ముందుకు సాగి పోదుము. 10వ అధ్యాయం 22వ వచనము 10వ అధ్యాయం 22వ వచనము అక్కడ ఏముందంటే, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. లెట్ us draw near with true heart with and full assurance of faith. 23లో కూడా మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందుము. 24లో ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దాని తర్వాత మనం 12వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ చదువుతున్నాం, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడచిపెడుదుము. లెట్ us lay aside every weight and sin that easily besets us. మనం ప్రతి భారమును పక్కన పెడదాము. దాంతో అక్కడే ఉంది, లెట్ us రన్ ద రేస్, మనం పరిగెత్తుదాము. దాని తర్వాత 12వ అధ్యాయం 28వ వచనము దైవ కృప కలిగి ఉందము. నిశ్చలమైన రాజ్యము కలిగి దైవ కృప కలిగి ఉందము. 13వ అధ్యాయం
13వ వచనం, మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. 13వ అధ్యాయం 15వ వచనం, అక్కడ మనం చదివిన ఆయన నామము నొప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదు. అంటే ఆ గ్రంథకర్త తనను కూడా కలుపుకొని మనం ఏం చేయాలి అనే విషయాలు ఇవన్నీ ఉన్నాయి. మేబీ 4, 5, 8, 3, 11 to 13 13 అధ్యాయాలు 13 వచనాలు ఉన్నాయి. వీటిని మీరు ఇంటికి వెళ్ళి మరలా ధ్యానం చేస్తే మనం ఏం చేయాలో అనేది చాలా అద్భుతంగా ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. సరే, మన అంశంలోకి వెళ్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. మనం ముందుంచబడిన పందెములో పరుగెత్తుదుము. క్రైస్తవ జీవితం పందెముతో, పరుగు పందెముతో పోల్చబడింది. పందెం అంటే ప్రయాస. ఆ పందెం కూడా ఏ పందెం? కోళ్ళ పందెం కాదు. కోళ్ళ పందెం అంటే కోళ్ళు పోట్లాడుతుంటాయి, వీళ్ళు చూస్తుంటారు పందాలు గట్టి. ఆ పందెము కాదు. ఇప్పుడు మ్యాచ్ ఉంది, ఇద్దరు పోరాడుతుంటారు బాక్సింగ్లో, మిగతా వాళ్ళంతా చూసి చప్పట్లు కొడుతుంటారు. ఇది క్రైస్తవ జీవితము కాదు. క్రైస్తవ జీవితము పరుగు పందెము. క్రైస్తవ జీవితం నడకతో పోల్చబడింది. నడుచుకుందాము, మీరు పగటి వారైనట్టుగా నడుచుకొనుడి, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, మీరు ఆత్మ సంబంధుల వలె నడుచుకొనుడి, విశ్వాసము కలిగి నడుచుకొనుడి, నిరీక్షణ కలిగి నడుచుకొనుడి. విశ్వాస జీవితము నడకతో పోల్చబడింది. కానీ ఇక్కడ ఒక అడుగు ముందుకేసి విశ్వాస జీవితాన్ని పరుగు పందెముతో పోల్చబడుతున్నాడు. చూడండి, నిద్రపోవటం అందరూ చేస్తారు కదా. నిద్రపోవటం దానికి పెద్ద ప్రయాస అవసరంలే. ఒక్కోసారి నిద్ర పట్టకుండా కూడా పడుకోవచ్చు. దానికి పెద్ద ప్రయాస అవసరంలే. కొంచెం నడవాలంటే కొంచెం ప్రయాస పడాలి, కానీ పరిగెత్తాలంటే చాలా ప్రయాస కావాలి, ఎనర్జీ కావాలి, ఫిట్నెస్ కావాలి. కానీ పరుగు పందెం, క్రైస్తవ జీవితం పరుగు పందెం. ఇది పడుకునే జీవితము కాదు. దీంట్లో సోమరితనానికి చోటు లేదు. దీంట్లో నేనేం చేయను, వాళ్ళందరూ చేసుకుంటారులే అని జీవించే జీవితము కాదు. క్రైస్తవ జీవితం పరుగు పందెం. ఈ గ్రంథకర్త మాత్రమే కాదు, పౌలు గారు కూడా క్రైస్తవ జీవితాన్ని పరుగు పందెముతో పోల్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి. అంటే తన క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగులాగా చెప్పి, అయ్యా నా రన్నింగ్ అయిపోయింది, పరుగెడుతున్నాడు. అంతేకాదు అంటాడు, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు? దేని కొరకు క్రీస్తు చేత పట్టబడిదనో దానిని పొందుటకు నేను పరుగెత్తుచున్నాను. చూస్తారా? ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మొట్టమొదటిగా, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. క్రైస్తవ జీవితం పరుగెత్తేటువంటి జీవితం. క్రైస్తవ జీవితం స్టాగ్నెంట్ లైఫ్ కాదు. స్టాగ్నెంట్ ఏంటి? ఆగిపోయే జీవితం. కొంతమందిని కదిలించండి, వాళ్ళు ఎప్పుడు పాస్ట్లోకి వెళ్ళిపోతుంటారు. అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళమంటే, అప్పట్లో మేము ఎలా ఉండేవాళ్ళమంటే, అప్పట్లో మేము ఎలా చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు లేదు. అప్పట్లో మేము బైబిల్ చదివేవాళ్ళం, అప్పట్లో ప్రార్థన చేసేవాళ్ళం, అప్పట్లో మేము ఇలా చేసేవాళ్ళం. క్రైస్తవ జీవితం పరుగు పందెం. ఇది ప్రయాసతో కూడినటువంటి జీవితం. కాబట్టి పౌలు గారు అంటాడు, ఈ పరుగు గురించి చాలా సంగతులు చెప్పాడు నాకు. అంటే ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ సో మెనీ థాట్స్. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా తలంపులు ఉన్నాయి. వాటిని ఆర్గనైజ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ తెలుగులో ఏం చెప్తాను అంటే 7 పాతో ప్రారంభమయ్యే పదాలు చెప్తాను ఈ తలంపులన్నింటినీ ఒక సీక్వెన్స్లో పెట్టడానికి. మొట్టమొదటిది పరుగు యొక్క పరమార్థం, ద గోల్ ఆఫ్ రన్. పరుగు యొక్క పరమార్థం. ఆ పదం ఎక్కువ వాడడంలే కానీ పాతో ఆరంభమైద్దని వాడాను. పరుగు యొక్క పరమార్థం, ద గోల్ ఆఫ్ రన్.
రెండవది ద ప్యాషన్ ఫర్ ద రన్, ప్రేరణ. ఫస్ట్లీ గోల్, సెకండ్లీ ప్యాషన్, ప్రేరణ. మూడవది ప్రయాస, ఎఫర్ట్. నాలుగవది డిసిప్లిన్, పద్ధతి, క్రమశిక్షణ. ఐదవది పర్సీవరెన్స్, పట్టుదల. ఆరవది ప్రత్యేకత, సెపరేషన్, లేయింగ్ అసైడ్, సెపరేషన్. ఏడవది ప్రావీణ్యము, స్కిల్, ఎక్సలెన్స్. మొట్టమొదటిగా ఈ పరుగు పందెం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ పరుగు గురి యొద్దకు పరిగెత్తాలి. పౌలు గారు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. రండి, కొరింథీ పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 2 కొరింథీ 9వ అధ్యాయము. మొదటి కొరింథీయా 2 కొరింథీయే? మొదటి కొరింథీ 9వ అధ్యాయము. ఏమన్నాడు? 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. అంటే ఇక్కడ పోట్లాడుట అనే మాట బాక్సింగ్ గురించి రాయబడింది అన్నమాట. కొంతమంది గాల్లో బాక్సింగ్ చేస్తున్నారు. పౌలు గారు అంటున్నాడు, నేను గాల్లో బాక్సింగ్ చేయట్లేదు, నేను గాలిని కొట్టినట్లు పోట్లాడుట లేదు. నాకు గురి ఉంది, నాకు లక్ష్యం ఉంది. పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్న ఏంటంటే, మనం దేని కొరకు పరిగెడుతున్నాం? వాట్ ఈస్ ద గోల్? పరమార్థం ఏంటి మన జీవితానికి? మన జీవితం పరుగు పందెం. మనం అనుకోకపోయినా మన జీవితంలో కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, పరిగెత్తుతున్నాం. లోకస్తులు దేని కొరకు పరిగెడుతున్నారు? వారు డబ్బు కొరకు పరిగెడుతున్నారు. వారు డబ్బు ఎక్కడ దొరుకుద్దంటే అక్కడ డైరెక్షన్ మార్చుకుంటున్నారు. ఇప్పటిదాకా ఇటు వెళ్తున్నారు, అప్పటిదాకా ఎర్రజెండా వేసుకున్నారు, మళ్ళీ ఏమంటే పచ్చజెండా వేసుకున్నారు. ఎందుకు? డబ్బు వస్తుంది. అప్పటిదాకా ఒక కండవ కప్పుకున్నారు, ఇంకో కండవ కప్పుకున్నారు. ఏంట్రా అంటే అక్కడ వేరే ఉంది. వారి గమ్యం అది, వారి గోల్ అది. ఇప్పటిదాకా వీళ్ళ ఫోటో పెట్టుకున్నారు, ఇంకోళ్ళ ఫోటో పెట్టుకున్నారు. ఎందుకు? డబ్బు అనేది వారి జీవితాన్ని నడిపిస్తుంది, వారి జీవితం యొక్క డైరెక్షన్ని మార్చేస్తుంది. వారి గురి ఏంటంటే డబ్బు, డబ్బు, డబ్బు. ఇంకొంతమంది గురేంటి? పేరు ప్రఖ్యాతులు. అందరూ మెచ్చుకోవాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి, అందరి చేత పొగడబడాలి. ఇది కొద్దిమందిలో కనపడుతుంది, కానీ మనందరిలో కనపడేది ఏంటంటే అందరూ మెచ్చుకోకపోతే మనం బాధపడుతుంటాం, ఒకవేళ విమర్శిస్తే బాధపడిపోతుంటాం. ఇది వారి గమ్యము, ఇది వారి గురి. కొంతమంది గురేంటి? వారి కడుపే వారి దేవుడు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, వారి గురి అది. వాళ్ళ గురి ఏంటంటే మంచి భోజనం చేయాలా, మంచి టీ తాగాల, మంచి కాఫీ తాగాల, మంచి బట్టలు వేసుకోవాలా, సుఖముగా ఉండాలి. ఇది వారి గురి. మన గురేంటి? పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. పౌలు గారు గురేంటంటే క్రీస్తు ప్రభువారు. కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వస్తారు. ఏ గురితో వస్తారు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? రొట్టెలు తిందామని వచ్చారు. చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు, స్వస్థత కొరకు వస్తున్నారు, మంచిదే. కానీ అదొక్కటే కాదు. సమస్యలు తీరుతాయి, అదొక్కటే కాదు. అనారోగ్యాలు పోతాయి, అదొక్కటే కాదు. కెరీర్లో సెటిల్ అవుతాం, అదొక్కటే కాదు. ఒక్కోసారి అన్సెటిల్ కూడా చేస్తాడు దేవుడు. కనుక మన గురి యేసు ప్రభువారు. కొంతమంది చర్చికి వెళ్తారు, గురి ఏంటి? మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి, లేకపోతే చాలా చక్కగా ఉంటుంది వాతావరణం, యాంబియన్స్ బాగుంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద గోల్. ఇప్పుడు మన జీవితానికి ప్రభువు గురిగా ఉండకపోతే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోయినడల వానికేమీ లాభం. అంటే పిల్లల ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకు బ్రతుకుతున్నాం? కొంతమంది అంటారు, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను. కానీ కొంతమంది ప్రాణాలు తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళు లేరు.
వాళ్ళు లేరు, నేను బతకలేను. ఈ వస్తువు లేదు, నేను బతకలేను. అంటే వారి గురి ఆ మనుషులు. క్రైస్తవులముగా మన గురి ప్రభువు తప్ప ఇంకేది గురైనా మనము శాపగ్రస్తులమే, లేకపోతే మన జీవితం వ్యర్థమే. ఎందుకు? ఆయన అసలైనటువంటి వాడు. మోషే గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది ఏమని? అతడు మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొన ఆయన తిరస్కరించాడు. ఫరో అధికారం వద్దన్నాడు, ఐగుప్తు యొక్క తల్లి వద్దన్నాడు, ఐగుప్తు యొక్క అధికారం వద్దన్నాడు, పాపభోగం వద్దన్నాడు. ఎందుకంట? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు తన దృష్టి దేని మీద ఉందంటే దేవుడిచ్చే బహుమానం కావాలి. ఐగుప్తు అధికారం మీద లేదు, రాజ్యం మీద లేదు, సింహాసనం లేదు, లేకపోతే ఐగుప్తు యొక్క ధనం మీద లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నా జీవితంలో నేనెంత సంపాదించాను అనేది కాదు, నా ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారు అనేది కాదు. ఒకనాడు నా ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన అనాలా, బల నమ్మకమైన మంచి దాసుడా. ఇది మోషే యొక్క గురి. అబ్రాహాము యొక్క గురి ఏంటి? దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకునే అతను ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ భూమి మీద, ఇక్కడ వస్తు సంపద మీద, పశువుల సంపద మీద, ఆఖరికి ఇస్సాకు మీద కూడా గురి పెట్టుకోలేదు. దేవుడు అన్నాడు, ఇస్సాకు నాకు అర్పించు అన్నాడు. అబ్రహాము గురి ఇస్సాకు కాదు, అబ్రహాము గురి దేవుడు. ప్రియులారా, ఈ రాత్రికాల, ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి మన జీవితాన్ని చూసుకుందాం. వాట్ ఈస్ ద గోల్? వాట్ ఈస్ ద పరమార్థం? ఎందుకు మన జీవితం? అంటే ఎప్పుడైతే ఆ గోల్ డిసైడ్ అవుతుందో మిగతావన్నీ, చాలామంది అడుగుతున్నారు, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, అలా ఉండొచ్చా, ఇది వేసుకోవచ్చా, ఇవన్నీ దేనికి ఎలైన్ కావాలి? ఆ ప్రాముఖ్యమైన పరమార్థం గోల్కి ఎలైన్ కావాలి. అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుడిచ్చే బహుమానం. పరలోకం కాదు గోల్. పరలోకంలో దేవుడు లేకపోతే పరలోకంలో ఏం చేసుకుంటాం? పరలోకంలో దేవుడు లేడు అనుకోండి, కొంతమంది పరలోకం అంటే మోటివేట్ అవుతారు. ఎందుకు? బంగారు వీధులు, అడిగిపోయినా మళ్ళీ బంగారమే కావాలి, ఈడ బంగారం కావాలి, మళ్ళీ ఆడ బంగారమేనా? దేవుడు అక్కడ, ఆయన ఉన్నాడు అక్కడ. అది మన గోల్. కనుక మొట్టమొదటిగా ఈ పరుగు పందెంలో ఉన్న మనం దేవుడు మన గోల్గా ఉన్నామా? ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు. ప్రియులారా, మీరు ఈ పరుగు పందెంలో లేరు. ఈ పరుగు పందెం ఆరంభము కాలేదు. ఈ పరుగు పందెం ఎలా ఆరంభమవుతుందంటే నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు. నువ్వు పాపములో కొనసాగుతుంటే, పాపములో ఉండి నువ్వు పరిగెత్తలేవు. పాపములో మునిగిపోయి పరలోకం వైపు పరిగెత్తలేవు. పాపంలో ఉన్న వ్యక్తి జీవితం డైరెక్షన్ దేవుడి నుంచి వ్యతిరేకమే. దేవుడి నుంచి వ్యతిరేకంగా వెళ్తున్నావు. కనుకనే నీ పరుగు పందెం లేకపోతే బహుమానం ఎక్కడిది? బహుమానం లేనప్పుడు నీ జీవితానికి సార్థకత ఎక్కడిది? పరమార్థం ఎక్కడిది? ఇక్కడ మొట్టమొదటిగా మన యొక్క జీవితం యొక్క గమ్యం ఏంటి? ఇది నిర్ణయించుకోవాలి. మోషే తెలివి లేనివాడు కాదు. అది అధికారాన్ని తిరస్కరించడానికి, ధనాన్ని తిరస్కరించడానికి, అల్పకాల పాపభోగాన్ని తిరస్కరించడానికి మోషే ఏం తెలివి లేనివాడు కాదు, చాలా జ్ఞానవంతుడు. ఎందుకు అంటే ఏది విలువైనదో ఎరిగాడు. ఈ లోకం సగం దేవత, యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడు? మనోనేత్రాలకి గుడ్డితనం ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఏం కాదు, దేవుడు లేకపోయినా ఏం కాదు, నీ జీవితం బాగానే ఉంది, దేవుడు లేకపోయినా అబ్బే పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు ఫరక్ పడకపోవచ్చు, కానీ ఒకనాడు రాబోతుంది, ఆ దినమున ద హోల్ థింగ్, నథింగ్ కెన్ బి డన్. ఆ దేవుని దగ్గర మన జీవితం ముగించబడినప్పుడు కదా, మనం ఎన్ని వార్తలు వింటున్నాం. ఎంత ఆరోగ్యవంతులు, ఎంత ధనవంతులు, ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఉన్నటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అది జరగవచ్చు, లేదా మన ప్రభువు రావచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా మనం రక్షణ పొందకపోతే ప్రభు దగ్గర
మనం నిలబడలేం, ప్రభు చేత శిక్షకు గురవుతాం. కనుక రక్షణ పొందని వారికి మనమేంటంటే ప్రభు దగ్గరకు రండి, ఈ పరుగు పందెంలో పాల్గొనండి, ఈ పరుగు పందెంలోకి రండి, ఆయన ఆహ్వానించి రండి, మన వివాదము తీర్చుకుందాము. రండి బిడ్డలారా, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను, రండి నా దగ్గరకు తిరిగి రండి. ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రభు దగ్గరకు వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. లేకపోతే అందరిలాగానే మీరు అడగండి లోకంలో ఉన్నవారిని, ఏదైనా పొద్దున్నే ప్రయాసపడుతున్నావు, ఏం కష్టపడుతున్నావు అంటే డబ్బు సంపాదించాలి, లేకపోతే వెయిట్ తగ్గాలి, మంచిదే, లేకపోతే ఇంకేదో చేయాలి. ఏం చేస్తావు చేసి? మంచి ఇల్లు కట్టుకోవాలి, రైట్, మంచి ఇల్లు కట్టుకో, మంచిగా ఉండు. తర్వాత ఏం చేస్తావు? పిల్లల్ని బాగా చదివించాలి, మంచిది, వెరీ గుడ్, మంచిగా చదివించు. తర్వాత ఏం చేస్తావు? వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి, రైట్, వెరీ గుడ్, మంచి ఉద్యోగం వచ్చి తర్వాత ఏం చేస్తావు? వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, మంచిది, వెరీ గుడ్, మంచి పెళ్ళిళ్ళు. వాళ్ళకి పిల్లలు పుట్టాలి, తర్వాత ఏం చేస్తావు? వాళ్ళ పిల్లలు స్కూల్లో వేయాలి, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం రావాలి, తర్వాత మనం ఉండం. ఆ లోపల మనం లేము ఇక్కడ. అప్పుడు మన జీవితానికి గోల్ ఏంటి? ఎవరిని సంతోషపెడుతున్నాం? అందుకోసం పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే దేవుని దాసుడను. అంటే పౌలు గారు ఎరిగాడు, నేను సంతోషపెట్టవలసింది దేవుణ్ణి, నా గురి దేవుడు. మిగతా వాళ్ళు ఏమని అనుకొని నాకు సంబంధం లేదు, దేవుడు ఏమనుకుంటాడు, అది గురి కలిగిన జీవితం. ఇక్కడ పౌలుగా ఇక్కడ ఈ గ్రంథకర్త చెప్తున్నాడు, గురి యొద్దకు పరిగెత్తాలి. మొట్టమొదటిది పరమార్థం, రెండవది ప్రేరణ, ప్యాషన్. ఈ యొక్క పరుగు పందెంలో ఎవరు మనల్ని తొయ్యరు, నువ్వు పరిగెత్తు అని. ప్యాషన్ ఉండాలి, జీల్ ఉండాలి, కోరిక ఉండాలి. ఈ బహుమానం పట్ల, దేవుడిచ్చే బహుమానం పట్ల ప్రేమ, విలువ ఎరిగి ఉండాలి. దేవుని యొక్క విలువను మనం ఎరగాలి. చాలామందికి దేవుని యొక్క విలువ తెలియదు. మనుషుల విలువ తెలుస్తుంది కదా, మనుషుల విలువ తెలిస్తే ఏం చేస్తాం? వారు రాకముందే మనం వస్తాం. దేవుని విలువ మనకు అర్థం కావట్లే, కాబట్టి మనకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా ఉంటాం. దేవుని యొక్క విలువ, దేవుని బహుమానము యొక్క విలువ, ప్యాషన్, జీల్. ఈ పరుగు పందెము ఎవరో బలవంతంగా నిన్ను తొయ్యరు, తోసిన పెద్ద ఉపయోగం కూడా ఉండదు. మన లోపల ఉండాలి కోరిక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణకునొచ్చున్నది. మీరు అథ్లెట్స్ని చూడండి, వాళ్ళ కోరిక, వాళ్ళ లక్ష్యము, ఈ ఆట నాకు ఇష్టం, ఈ ఆట నా ప్రాణం, ఇది లేకపోతేనే ఉండలేను. రోషము, జీల్, కోరిక. దావీదు కీర్తనకారుడు అంటాడు, ప్రభువా వేకువనే నేను నిన్ను వెదకుదును. ద ప్యాషన్, దాని కొరకు ఆకలి, దాని ఎట్లయినా సరే. ఈ అథ్లెట్స్ ఏం చేస్తారు? ఎట్లయినా సరే ఆ గోల్డ్ మెడల్ కొట్టాలి. ప్యాషన్ అంటాం దాన్ని. ప్రేరేపించబడి, నీ ప్యాషన్ ఏంటి? కొంతమందికి ప్యాషన్ ఏముంటుంది? ఎట్లయినా సరే దీన్ని మంచిగా చేయాలి. దట్ ఇస్ ద ప్యాషన్. దేవుని పట్ల ఇటువంటి ప్యాషన్ మనకున్నదా? ఆకలి, తృష్ణ. లోకంలో ఉండేటువంటి వారు ఎప్పుడైతే ఆ తృష్ణ ఉంటుందో నిద్ర త్యాగం చేస్తారు, ఆహారం త్యాగం చేస్తారు, వారి యొక్క కంఫర్ట్ త్యాగం చేస్తారు. ఎందుకు? దే హ్యావ్ దట్ ప్యాషన్. ఇందాక తమ్ముడు చెప్పాడు, మనకి ఇష్టమైన పని చేస్తే కష్టం కూడా ఇష్టం అనిపిస్తుంది. మనకి ఇష్టమైతే, మనకు కష్టం అనిపిస్తే చిన్న పని కూడా వాము ఇంత పెద్ద పని ఎవరు చేస్తారనిపిస్తుంది. అది ఎక్కడుందంటే ముందు ఇక్కడ ఉంది. ఆ పని ఇష్టము అనుకుంటే దాన్ని మనం ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తాం. కష్టం అనుకున్నామా ఇక అంతే కదా. ఇప్పుడు మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన సైడ్ వాళ్ళు తిడితే మా అమ్మే కదా తిట్టింది, మా నాన్నే కదా తిట్టింది, ఏం కాదు. కానీ అవతల వాళ్ళు తిడితే ఆహా నన్ను అంటారా? ఎక్కడుంది తేడా? ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం మనది. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్యాషన్ దేని మీద? కొంతమందికి బట్టల మీద ప్యాషన్, కొంతమందికి అందం మీద ప్యాషన్. మనకు దేవుని పట్ల ప్యాషన్ ఉందా? లేకపోతే ఎవరో నెట్టాల్సి వస్తుందా? కొంతమంది నెట్టాల, బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా? అది నెట్టడం వల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు, కానీ ఎన్ని రోజులు నెడతాం?
ఒక రోజు నెడతావు, 2 రోజులు నెడతావు, 3 రోజులు నెడతావు, ఈ తర్వాత ఏం నెడతావు? ఎక్కడ రావాలా ప్యాషన్? వాళ్ళ లోపల రావాలా. పిల్లలకు నేర్పించాలి. పిల్లల విషయంలో ఏం తేడా లేదు. పిల్లలకు వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు వారికి బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. అది మన బాధ్యత తల్లిదండ్రులంగా. కానీ పెద్దవాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? కాబట్టి ఈ పరుగు పందెములు ఏముండాలి అంటే మనకు ప్యాషన్ ఉండాలి, కోరిక ఉండాలి. మూడవది ఏంటంటే ఈ ప్రయాస. ఈ పరుగు పందెం మనం అనుకున్నట్టుగా పరుగు అనేది సాధారణంగా న్యాచురల్గా జరిగేది కాదు. ఇది ప్రయాసతో కూడినటువంటి జీవితం. క్రైస్తవ జీవితమే ప్రయాసముతో కూడింది. క్రైస్తవ జీవితం అనే కాదు, మానవ జీవితమే ప్రయాసతో కూడినది. మానవ జీవితం ఎవ్వరికీ ఈజీ కాదు. చాలాసార్లు అనుకుంటారు వాళ్ళ జీవితం హాయిగా ఉంది, వాళ్ళ జీవితం హాయిగా ఉంది. కానీ వాళ్ళ జీవితం లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు. బయట నుంచి చూసినప్పుడు జీవితాలన్నీ బాగానే ఉంటాయి. డీపీలు, ప్రొఫైల్ పిక్చర్ అన్నీ బాగానే ఉంటాయి. అందరి ఆధార్ కార్డు ఫోటోలు చూస్తే తెలుస్తుంది అసలు సంగతి. అంటే బయటికి జీవితాలు బాగానే ఉంటాయి, లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. కానీ క్రైస్తవ జీవితం కూడా దీనికి అతీతం కాదు. బట్ సంహౌ మనం ఏమైపోయినామంటే సుఖము మంచిది, ప్రయాస మంచిది కాదు అనేటువంటి ఒక పారాడైంలోకి వచ్చాం. సుఖము మంచిది, ప్రయాస మంచిది కాదు. కానీ దేవుడు చేసినప్పుడు దేవుడు అలా చేయలా. ఆదాముని నాయన నువ్వేం పని చేయొద్దురా, పొద్దున్నే లే, టిఫిన్ చేయి, పడుకో, మళ్ళీ అన్నం తిను, మళ్ళీ పడుకో అనలే. దేవుడు ఏం చేశాడు? ఏదేను తోటను సేద్యము చేయుట, కాయుట అనే పని ఇచ్చాడు. మన జీవితంలో కూడా ప్రయాసము మంచిది. చూడు, మన బాడీ ఎప్పుడు మంచిగా పనిచేస్తుంది? మనం కష్టపడి పనిచేస్తే, మన బాడీ కదిలిస్తే. ఇప్పుడు కదిలించకనే కదా ఇప్పుడు మనం వాకింగ్ చేయాల్సి వస్తుంది, స్పెషల్గా మళ్ళీ ఇంకేదో చేయాల్సి వస్తుంది. ఎందుకు? అది కదలాల్సినంత కదలట్లా, ఉట్టి కూర్చుంటున్నాం కదలకుండా. ఆ ఉద్యోగాలు అట్లా ఉన్నాయి ఇప్పుడు. కానీ దేవుడు చేసింది ఏంటంటే ప్రయాస. కానీ పరుగు పందెము మీరు చూడండి, వాళ్ళు ఎంత చెమట కారుస్తారు. పొద్దున్నే లేస్తారు, 3-4 గంటలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, లేవబుద్ధి కాకపోయినా, అబ్బో చలికాలం నేను లేవనని పడుకోరు. ఎందుకు? అది ప్రయాస. ఎందుకు? గురి ఉంది, లక్ష్యం ఉంది. పిల్లలు నిజంగా మనం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో మనం ప్రయాసపడుతున్నామా? ఆర్ వి హ్యావింగ్ ఎనీ డిఫికల్టీ? మన క్రైస్తవ జీవితం చాలా ఈజీ అయిపోయింది మనకి. మనం ఎక్కడ క్రయం చెల్లించే తక్కువైపోయింది. మన క్రైస్తవ జీవితంలో ఏమంటాము, ప్రయాస అనేది కనపడుతుందా? నిజంగా కష్టపడుతున్నామా? అది పాస్టర్ గారైనా, సంఘంలో ఉన్నవారైనా క్రైస్తవ జీవితంలో పెట్టాల్సిన ఎఫర్ట్. అథ్లెట్లు ఎంత ఎఫర్ట్ పెడతారు మన జీవితంలో మనం అంత ఎఫర్ట్, టైం, ఎనర్జీ చాలా తేలిగ్గా మనకు కుదిరినప్పుడు వస్తున్నాం, ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటున్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం. కానీ దాంట్లో ప్రయాస ఏది? పరుగు పందెము ప్రయాసతో కూడినటువంటిది. 4వది ఈ పద్ధతి. ఎత్తట్లు క్రమశిక్షణతో ఉంటారు. పరుగు పందెము ప్రయాసతో మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణ. ఏంటి ఆ క్రమశిక్షణ? క్రైస్తవ వాట్ ఆర్ ద డిసిప్లిన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, సహవాసములకు రావటం, మితముగా ఉండటం. మన పౌలు గారు రాశాడు అక్కడ కొరింథీయులకు రాబడిన పత్రికలో, 10 మంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయములలో మితముగా ఉండటం, బీయింగ్ మోడరేట్. ప్రతి విషయంలో ఎక్కడ అతి లేదు. గతంలో చదివా ఒక మాట, లోకమును అమితముగా అనుభవిస్తున్నా కూడా ఏమీ అనుభవించినట్లు ఉండడం, కొన్న వస్తువుని మనది కాదు అనుకోవటం, మితముగా, మోడరేట్. ఇది పద్ధతి. క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడినది. క్రైస్తవ జీవితంలో లేజీనెస్కి, సోమరితనానికి చోటు లేదు. మీరు సామెతల గ్రంథం చదవండి, సోమరితనం గురించి ఎన్ని హెచ్చరికలు ఉంటాయో. క్రమశిక్షణతో ఉండడం, ప్రతిరోజు ఒక సమయానికి బైబిల్ చదువుకోవటం, ప్రతిరోజు ఒక సమయానికి ప్రార్థన చేసుకోవటం, మందిరానికి సమయానికి రావటం, మన బాధ్యతలు సమయానికి నెరవేర్చటం.
క్రమశిక్షణ. ఇది పరుగు పందెం ప్రియులారా. మనం ఎలా పడితే అలా, ఎలా మనకి ఇష్టం, మనకు అనుకూలమైనప్పుడు ఉండటానికి లేదు. ఇది క్రమశిక్షణ. బైబిల్ చదవటం, ధ్యానించటం, అధ్యయనం చేయటం, రీడింగ్, స్టడీయింగ్, మెడిటేటింగ్ అండ్ ఇంటర్నలైజింగ్ ఇట్, ప్రార్థించటం, ఆరాధించటం, ప్రతి ఆదివారం సమయం తీసుకొని ఆరాధించటం, అదొక క్రైస్తవ క్రమశిక్షణ. వాళ్ళు చేస్తారులే, నాకు అవసరం లేదు అనుకునేది కాదు. ఇది క్రైస్తవ క్రమశిక్షణలో భాగం. సంఘ నియామక కూడికలకు రావటం, ఇది డిసిప్లిన్. రేపొద్దున డాక్టర్ గారి దగ్గర పోయినావు, లేదు నువ్వు వాకింగ్ చేయాల్సిందంటే చేయరా చెప్పండి. లేకపోతే నీకు ఇట్లా నీకు షుగర్ పెరిగిపోద్దమ్మా, నువ్వు వాకింగ్ చేయాలంటే చేస్తావు. మరి ఇది క్రైస్తవ క్రమశిక్షణ కదా. ఎప్పుడో ఒకసారి కుదరకపోతే, ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం బాగాలేకపోతే, లేకపోతే పని ఒత్తిడిలో ఉంటే, లేకపోతే ఆఫీస్లో ఉంటే అది ఓకే. అసలు సంవత్సరంలో ఎప్పుడూ ప్రార్థనలో కనపడకపోతే, సంవత్సరం మొత్తంలో ఎప్పుడు బైబిల్ స్టడీలో కనపడకపోతే దాని గురించినటువంటి క్రమశిక్షణ ఏది, ఆప్షన్ ఏది? ఓకే, మనకు ఆ టైంలో ఏదో పని ఉందనుకుందాం, మరి వేరే పనులకు అటెండ్ అవుతాం కదా, ప్లాన్ చేసుకుంటాం కదా, ఇది ఇప్పుడు చేస్తా, తర్వాత చేస్తా అని. వాళ్ళకి చెప్తావు కదా, నేను ఇప్పుడు రాలేను అప్పుడు వస్తా అని. మరి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవా? క్రైస్తవ జీవితం దానికదే జరిగే జీవితం కాదు. ఎక్కువ ప్రాణాలు పెట్టారండి ప్రజలు క్రైస్తవ జీవితం కొరకు, ప్రాణాలు అర్పించారు. ఏదో కుదిరితే వచ్చేది, లేకపోతే అంటే మందిరానికి రావడం గురించి నేను చెప్పట్లేదు, క్రైస్తవ జీవితం గురించి నేను చెప్తున్నాను. దాంట్లో ఒక పార్ట్ మందిరానికి రావటం. క్రమశిక్షణ, క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. ఎలా పడితే అలా జీవించే జీవితం కాదు, సమయాన్ని వ్యర్థపరిచే జీవితం కాదు. ఇది క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. అంత మాత్రమే కాదు, ఏం చెప్పుకున్నాం? క్రైస్తవ పరుగు పందానికి ఒక గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఎవరా లక్ష్యము? మన ప్రభువే మన లక్ష్యం. ఒకనాడు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ప్రభు అనాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. ఇది మన లక్ష్యం. రెండవది, ఈ పరుగు పట్ల మనకు ప్యాషన్ ఉండాలి, కోరిక, తృష్ణ. ఎప్పుడైతే తృష్ణ ఉంటుందో, కొంతమంది చూస్తుంటాం, వారు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తుంటారు ఒక మీటింగ్ అటెండ్ కావడానికి. ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడ మందిరాలు ఉన్నాయి. ఒకప్పటి కాలంలో 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేవలం మందిరం కొరకు. ప్యాషన్, డిజైర్, తృష్ణ. మూడవది ప్రయాస. క్రైస్తవ జీవితం ప్రయాసతో కూడిన జీవితం. ఎప్పుడైతే ప్రయాస ఉండదో, ఇక అయిపోయింది, నేను ముగించాను. పౌలు గారు ఎప్పుడు అన్నాడు? తను మరణించే ముందు అన్నాడు, నా పరుగు తుదముట్టించానని. చాలామంది మధ్యలోనే ముగిచ్చేస్తుంటారు, అలాగే నేను పరిగెత్తలేని, అయిపోయింది నా పని అనుకుంటారు. ఇది మనం అంతం వరకు ప్రయాస. క్రైస్తవ జీవితమే ప్రయాస. ఒక్కసారి మన జీవితాల పరీక్ష చేసుకుంటే దీని కొరకు ఎంత అంటే ఆత్మీయమైన జీవితం కొరకు ఏం ప్రయాసపడుతున్నాం? శరీర సంబంధమైన జీవితం కొరకు మనం మందులు కొంటున్నాం, ఎక్సర్సైజ్ ఏదో చేస్తున్నాం చేయగలిగే వాళ్ళు, దీని కొరకు బట్టలు కొనుక్కుంటున్నాం, దీని కొరకు షాంపూ వాడుతున్నాం, సోప్ వాడుతున్నాం, వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఆహారం తీసుకుంటున్నాం. ఇదంతా దేనికి? శరీర సంబంధమైన జీవితం కొరకు. మరి ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, నిత్యత్వ జీవితాని కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం? ఆ బహుమానం కొరకు ఆ ప్రయాస మన జీవితంలో ఉన్నదా? అంటే ప్రయాస అంటే ఏంటి? మన యొక్క సమయాన్ని వెచ్చించటం, మన యొక్క శక్తిని వెచ్చించటం, మన యొక్క ఎమోషన్స్ను వెచ్చించటం, మన యొక్క ధనమును ఖర్చు పెట్టటం. దేని కొరకు? దేవుడిచ్చేటువంటి బహుమానము కొరకు. ఇది ప్రయాసతో కూడిన జీవితం. ఒకవేళ ప్రయాస లేకపోతే మన జీవితంలో అది పెద్ద విలువైనది కాదు. నాలుగవది,
క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో. పరుగు పందెంలో పాల్గొనేవాడు మితముగా ఉంటాడు. ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా అని చెప్పి బడబడా తినేయడు, లేకపోతే ఇంకేదో ఉన్న తినేయడు. మితముగా ఉంటాడు, కట్ చేసుకుంటాడు. నేను ఇంతవరకే, నేను ఇలానే ఉండాలి. ఎందుకు? నేను పరుగు పందెంలో పాల్గొనాలి, నేను పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితం. వారానికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను, ఛాంపియన్లు అవుతారా చెప్పండి? వారానికి ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆడితే ఎవరైనా ఛాంపియన్లు అవుతారా? గెలుస్తారా టోర్నమెంటు? ఎప్పుడు గెలుస్తారు? మ్యాచ్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే. చాలామంది ఎట్లా ఉంటారంటే మేము మ్యాచ్ రోజు ఆడతాం. మ్యాచ్ రోజు ఒక్కరోజు ఆడితే ఉపయోగం లేదు, ప్రతిరోజు ఆడాలి. అట్లాగే క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడో మీరు బోధించాల్సినప్పుడు బైబిల్ చదవటం కాదు, ప్రతిరోజు దీన్ని బైబిల్ని ధ్యానించటం, చదవటం. ఇది ఎన్నో సంగతి? అది 4వ సంగతి. 5వది పట్టుదల. ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఈ పరుగు పందెంతో సమస్య ఏంటంటే, సపోజ్ ఒక్క రోజులో అయిపోయేది అనుకోండి, ఏదో కష్టమో నష్టం ఆ ఒక్క రోజుకి అయిపోకూడదాం అనుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు? మన జీవితం పర్సీవరెన్స్ అంటాం, కొనసాగింపజేయటం. ఇది ఒక్క రోజులో ముగించేది కాదు. ఈరోజు అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది అనుకునేది కాదు. పర్సీవరెన్స్. అక్కడే మాట ఉంది, ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం కావాలి? ఓపిక కావాలి. ఇది ఇప్పుడు అదే తక్కువైంది మనకి, ఓపిక. ఇంకో చోట వాగ్దానములు పొందుటకు, ఇక్కడ ఈ పత్రికలో అంటాడు కదా, చూస్తారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. చాలన్నా. ఇక్కడ మీరు ఓపిక కలిగి ఉండండి, స్థిరపరచుకొనండి. ఇంకో చోట రాయబడింది, మీరు వాగ్దానములు స్వతంత్రించుకున్న నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరమై ఉన్నది. కనుక మన జీవితంలో ఈ పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు కావాల్సింది ఏంటంటే ఓపిక, సహించటం. ఎప్పుడు ఓపిక కావాలి? ఎప్పుడు ఓపిక అవసరం? మనం అనుకున్నది ఆలస్యమైనప్పుడు, మనం అనుకున్నది అనుకున్న టైంకి జరగకపోయినప్పుడు. మనం బస్ స్టాండ్కి వెళ్ళాం, బస్సు రావటం లేట్ అయింది, గంట లేట్ అయింది, ఎక్కువ ఓపిక కావాలి. 2 గంటలు లేట్ అయింది, ఇంకా ఎక్కువ ఓపిక కావాలి. మనం అనుకున్నది జరగనప్పుడు ఓపిక కావాలి. క్రైస్తవ జీవితంలో దేవుడు మన ఓపికను పరీక్షిస్తుంటాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఓర్పు శ్రమ పరీక్షను, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయ పడుదుము. దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించడానికి ఒక కారణం ఏంటంటే మనకు ఓర్పు కావాలి, ఓపిక కావాలి, సహించటం కావాలి, సహించటం కావాలి. పర్సీవరెన్స్, కొనసాగించటం, ఆగకుండా ఉండడం. కొంతమంది అంటారు, నేను ఇక నుంచి బైబిల్ చదవను, అయిపోయింది. ఎందుకు? వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా కామెంట్ చేశారు. ఇవన్నీ చెప్తే మనం ముందుకు వెళ్ళేది ఎప్పుడు? ఇవన్నీ పట్టించుకుంటే ఈ మ్యాచ్లు ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు, వెనక నుంచి కొన్ని వేల లక్షల మంది చూస్తుంటారు, వాళ్ళు ఏదో కేకలేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు వినుకుంటూ కూర్చుంటే ఆడతారా చెప్పండి? వాళ్ళు ఆడలేరు. ఇవన్నీ వినుకుంటూ కూర్చుంటే వాటితో సంబంధం లేదు. కానీ చాలాసార్లు మన యాత్రా జీవితంలో మనం ఏం చేస్తుంటామంటే ఈ వాయిసెస్ అన్నిటికీ చెవిస్తుంటాం. వాళ్ళు ఏమన్నారు నా గురించి, వీళ్ళు ఏమన్నా అనుకుని అది ఏమవుతుంది అంటారు, ఇగో అక్కట్లు ఉందంటారు, ఈ అన్న ఇట్లుందంటారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చేతి వాళ్ళ నోరు ఉంది, వాళ్ళు అనుకుంటారు. వాట్ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కాలేజీలో,
నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు. వాట్ డస్ ఇట్ మ్యాటర్? వాట్ మ్యాటర్స్ ఇస్ వాట్ మై బాస్ థింక్స్ అబౌట్ మీ. నా యజమాని నా గురించి ఏమనుకుంటాడు, దట్స్ ఓన్లీ మ్యాటర్స్. వాళ్ళు మంచి ఉన్నారు అనుకున్నంత మాత్రాన నేను మంచోడిని అయిపోను, వాళ్ళు చెడ్డోళ్ళు అనుకున్నంత మాత్రాన నేను చెడ్డోళ్ళని అయిపోను. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఓట్, ఎనీ వెయిటేజ్. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బీ గివింగ్ మోర్ వెయిట్. అబ్బా ఏడుపు, వాళ్ళు ఇట్లా అన్నారంట, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు నేను. డజంట్ మ్యాటర్. పర్సీవరెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎవరేమన్నా అనుకున్నా మనం ముందుకి, మన గురి దగ్గరికి పరుగు పందెం. మీరు చదవండి, ఈ ఛాంపియన్స్ జీవిత చరిత్రలు చదవండి. ఎంతోమంది వారిని డిస్కరేజ్ చేసుకుంటారా, నీ వల్ల ఎక్కడవుతుంది, అబ్బా నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తావా, అబ్బా నువ్వు నేషనల్ లెవెల్కి వెళ్తావా, అసలు మన ఇండియాలో ఎవరైనా వెళ్ళారా, ఇక్కడ మన ఖమ్మంలో ఎవరైనా వెళ్ళారా, ఎంతోమంది డిస్కరేజ్ చేస్తుంటారు. ఇక వాళ్ళ అన్నయ్యన్ని పట్టించుకుని కూర్చుంటే ముందుకి వెళ్ళి ఉండేవారు కాదు. కానీ మన పర్సీవరెన్స్ అంటే ఏంటంటే కొనసాగించటం. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఈవెన్ ఇన్ దట్ సిట్యుయేషన్, చాలాసార్లు మన జీవితంలో కూడా మనకు బైబిల్ చదవాలనిపించదు, ఒక్కోసారి ప్రార్థన చేయాలనిపించదు, మందిరానికి వెళ్ళాలనిపించదు. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా కారణాలను బట్టి, కొన్నిసార్లు ఆయా వ్యక్తులను బట్టి, కొన్నిసార్లు మన ఫీలింగ్స్ని బట్టి, మన ఎమోషన్స్ని బట్టి, మన సిట్యుయేషన్ బట్టి అనిపించదు. కానీ క్రమశిక్షణ, పర్సీవరెన్స్ ఉన్నప్పుడు మనకు అనిపించినా అనిపించకపోయినా మనం బైబిల్ చదవాలి. మనకు అనిపించినా అనిపించకపోయినా ప్రార్థన చేయాలి. మనకు అనిపించినా అనిపించకపోయినా దేవుని మందిరంలోకి రావాలి. మనకు అనిపించినా అనిపించకపోయినా దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. అప్పుడు మనం లేవనెత్తబడతాం. వెనక్కి ఆగిపోవటం సొల్యూషన్ కాదు, ముందుకు వెళ్ళటం మన జీవితానికి మంచిది. గోల్ ఆఫ్ ద రేస్, ప్యాషన్ ఫర్ ద రేస్, ప్రయాస, ఎఫర్ట్ అండ్ ఎనర్జీ ఫర్ ద రేస్, డిసిప్లిన్ ఫర్ ద రేస్, పద్ధతి. ఇంకోటి పట్టుదల అనగా పర్సీవరెన్స్, కొనసాగింపజేయటం, ముందుకు వెళ్ళటం, ఆగిపోకుండా ఉండడం. మన మందిరంలో చూస్తుంటాం, కొంతమంది వస్తుంటారు, మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ కనపడరు. అనేక మంది ప్రభువుని వెంబడించారు, మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఏం లేదు, పర్సీవరెన్స్ లేదు, కొనసాగింపు లేదు. అంతము వరకు సహించువాడు ధన్యుడు. ఈ పరుగు పందెంలో మనల్ని పిలిచినవాడు ప్రభువు, మన గమ్యం మన ప్రభువు. పిలిచింది ప్రభువు, గమ్యం ప్రభువు. మిగతా వాళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాళ్ళ. వాళ్ళ గురించి మన పరుగు పందెము ఆగిపోకూడదు. ఇది మనం ముందుకు కొనసాగింపజేయాలి. ఆరవది, ఈ పందెములో పరిగెత్తటానికి అక్కడ 2 మాటలు రాశాడు. ప్రతి భారమును విడిచిపెట్టి సులువుగా చుక్కలో పెట్టు పాపమును. ఆరవది ఏంటంటే ప్రత్యేకత. పరమార్థము, ప్రేరణ, ప్రయాస, పద్ధతి, పట్టుదల, ప్రత్యేకత. ఈ పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు మీరు చూడండి, సూటు, టై, క్యాప్ పెట్టుకుని వస్తారా? పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు ఎలా ఉంటారు? చిన్న బనీను, చిన్న వస్త్రం, వారి యొక్క మానం కప్పుకోవడానికి. ఎందుకు? పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఈ బరువులన్నీ బంగారం వేసుకొని, చైను, గోల్డ్, ఇంకోటి వేసుకొని ఈ పెట్టుకుని పరిగెడతారా? పరిగెడలేరు. మన క్రైస్తవ పరుగు పందెంలో కూడా ఈ గ్రంథకర్త చెప్తున్నాడు, ప్రతి భారమును విడిచిపెట్టి. కొన్ని భారాలు ఉంటాయి మన జీవితంలో. ఈ భారాలు మన పరుగు పందానికి ఉపయోగపడవు. ఈ భారాలు మన యొక్క పందెంలో మనం ముందుకు కొనసాగింపజేయలేవు. దానికి వెనక్కి లాగుతుంటే మనం ముందుకు వెళ్ళలేం. అందుకోసం పౌలు గారు కూడా అన్నాడు, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందుకే పరిగెత్తుతున్నాను. కొంతమంది పరిగెడతారు. ఎట్లా పరిగెడతారు? వెనక పరిగెడుతుంటారు, ముందుకెళ్ళరు వాళ్ళు. పరిగెడుతున్నాం కానీ ఎటు పరిగెడుతున్నాం? వెనక. ఇంకొంతమంది ఎలా పరిగెడతారు? అక్కడే ఉంటారు, పరిగెడుతున్నట్టు ఉండగా ఆడికి ముందు కదలరు. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఆత్మీయ జీవితం ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం కొత్త ధనం లేదు.
ప్యాషన్ ఇంక్రీజ్ కాలేదు, ప్రభు పట్ల ప్రేమలో వృద్ధి పొందలేదు, విశ్వాసంలో వృద్ధి పొందలేదు. అప్పుడు పాలు తాగుతున్నారు, ఇప్పుడు పాలు తాగుతున్నారు. ఎన్ని రోజులు ఇట్లా పాలు తాగుతాం? కారణం ఏంటంటే భారము. అర్థమవుతుందని నేను చెప్పేది? భారము. ఉదాహరణకి భారం అంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, తిమోతికి రాస్తూ, సైనికుడు ఎవడును యుద్ధములోకి పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. జీవన వ్యాపారాలు, అఫైర్స్ ఆఫ్ ద లైఫ్. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఇందాలనుకుడు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఇవన్నీ భారాలు. క్రైస్తవ జీవితంలో కదా కొన్నిసార్లు అభిరుచులు ఉంటాయి, హాబీస్ ఉంటాయి. కొంతమంది గేమ్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది, కొంతమందికి బాక్సింగ్ అంటే చూడటం విపరీతమైన పిచ్చి ఉంటుంది. ఏ భారాలు. బహుశా కొన్నిసార్లు అది పాపం కాకపోవచ్చు, మంచిదే అయి ఉండొచ్చు, కానీ అన్నీ మన పరుగు పందానికి ఉపయోగపడేవి కావు. ఇప్పుడు మామూలుగా మన సంఘాల్లో మనం ఏమంటాము, సోషల్ సర్వీస్ని పెద్దగా అంటే చేయొద్దని నేను అట్లా, కానీ మన సంఘాల్లో సోషల్ సర్వీస్కి పెద్ద ప్రాధాన్యత మనం ఇవ్వం, చేస్తాం, కానీ దాన్ని ఒక వింగులాగా పెట్టుకోం. ఎందుకు పెట్టుకోమంటే ఈ రెండు పడవలు ఒక దాంట్లో నడవవు. కొన్నిసార్లు మంచివే అవి, కానీ వాటిలో దిగితే ఇది ముందుకు వెళ్ళదు. దానికి చేసేది దానికి చేయాలి, దానికి సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకొని దానికి చేసేది. కానీ ఇప్పుడు ఇది చేయాలి అది చేయాలంటే కుదరదు. మంచిదే, తప్పు కాదు, అది పాపం కాదు, అది కానీ మన ముందుకు వెళ్ళటానికి అది అడ్డంకిగా ఉండొచ్చు కదా. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, మంచి మంచి సేవకులు, మంచి వాక్యం బోధించేవాళ్ళు, వాళ్ళని తీసిపోయి అడ్మినిస్ట్రేషన్లో పెడతారు. అడ్మినిస్ట్రేషన్లో ఏముంటుంది, ఆ సంఘంలో ఏం గొడవలు ఉన్నాయి, ఈ సంఘంలో ఏం గొడవలు ఉన్నాయి, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని రాజీ చేసి ఈ లోపల వీళ్ళ వాక్యం అంతా ఉపయోగపడదు. అలా చాలామంది చూస్తుంటాం. మంచిదే, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, కానీ ఎవరు చేయాలి? వేరే వాళ్ళు చేయొచ్చు, వీళ్ళే చేయాలని లేదు కదా. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ గ్రంథకర్త అంటున్నాడు, ప్రతి భారము. నేను కొన్ని భారాలు రాశాను. ఏం భారాలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో? మీరు చెప్పండి, ఏం భారాలు ఉంటాయో. ఈ భారాలు ఏం చేస్తాయి? మనం చిక్కించుకుంటాయి. లోతు చిక్కుకొని పోయాడు. ఎక్కడ చిక్కుపోయాడు? సొదొమలో చిక్కుకొని పోయాడు. సంసోను చిక్కుకొని పోయాడు. ఎక్కడ చిక్కుకొని పోయాడు? దెలీలా దగ్గర చిక్కుకొని పోయాడు. దావీదు బత్షెబాలో చిక్కుకొని పోయాడు. మనం కొన్నిసార్లు చిక్కుకొని పోతాం, సులువుగా చిక్కులో పెట్టి పాపంలో చిక్కుకొని పోతాం, భారంలో చిక్కుకొని పోతాం. ఏదో అవుతుంది, వేరే వాళ్ళతో గొడవ అవుతుంది, వాళ్ళని క్షమించకుండా మన మనసులో అట్లనే పెట్టుకుంటాం. అది భారంలాగా అట్లనే ఉంటుంది. మనం క్షమించలేదు, మనకు మనశ్శాంతి లేదు. పొద్దున ఒక చక్కని కొటేషన్ చదివాను. క్షమించడం ఎట్లాంటిదంటే, ఇతరులను క్షమించటం మనల్ని స్వస్థపరుస్తుంది. అర్థమవుతుందా? ఇతరులను క్షమించటం మనల్ని స్వస్థపరుస్తుంది. ఇంకోసారి ఎప్పుడో చదివాను, ఇతరులను క్షమించకపోవడం ఎట్లాంటిది అంటే, వాళ్ళు చచ్చిపోవాలని మనం విషయం తాగడం లాంటిది. క్షమించకుండా ఉండడం అంటే వాళ్ళకేదో జరగాలని మనం ఇక్కడ మందు తాగటం, దానివల్ల మనకు నష్టం తప్ప వేరే. అంటే ఇవన్నీ భారాలు, లోక సంబంధమైన అభిరుచులు, లోక సంబంధమైన సంగతులు, ఎక్సెసివ్ పాలిటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేకపోతే కొంతమంది ఇంకా అవి బహుశా అవి వాటిలో పాపం లేకపోవచ్చు, కానీ మన క్రైస్తవ ముందుకు వెళ్ళటానికి అవి భారముగా ఉంటాయి, అడ్డంకిగా ఉంటాయి. స్నేహితులు, బంధువులు. మెట్టుకు మనం చెప్పుకొచ్చేది ఏంటంటే, ఈ పరుగు పందెంలో పాల్గొనేవాడు ప్రత్యేకముగా ఉండాలి, లోకముతో కలిసిపోకూడదు. విత్తువాని ఉపమానం చెప్పినప్పుడు కూడా యేసు ప్రభువారు చెప్పాడు, చూడండి, ఆ ముళ్ళ పొదలు వాక్యాన్ని ఎదగకుండా చేశాయి. ఏంటి ఆ ముళ్ళ పొదలు? ఐక విచారము, ధనమోసము, ఇంకా లూకా 8:14, ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది
జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగము చేతను అణచివేయబడి పరిపక్వముగా భారాలు. ఒక్కోసారి అది పాపమై ఉంటుంది, ఇంకోసారి పాపము కాకుండా మంచిదే అనిపిస్తుంది, కానీ అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. పిల్లలు, మన భారములను పక్కన పెట్టి సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి, పాపములో చిక్కుకుంటిమా మనం ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళలేం. ఇక్కడ ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు అంటే అవిశ్వాసం గురించి. ఎందుకు ఈ గ్రంథం మొత్తం విశ్వాసం గురించి మాట్లాడుతుంది. మనం సులువుగా చిక్కులో పెట్టే పాపం ఏంటంటే అవిశ్వాసము. ఇక్కడ వచ్చేవారం మనం చూద్దాం ఈ పందెములు ఎలా పరిగెత్తాలంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తాలి. చివరిగా ఈ పందెములో ఎలా పరిగెత్తాలి మనం అంటే ప్రావీణ్యము. వీ షుడ్ గివ్ అవర్ బెస్ట్ టు అవర్ లార్డ్. క్రైస్తవ ఆత్మీయ జీవితము ఆషామాషిగా తీసుకోకూడదు. ఎందుకు? ఇది నిత్యత్వానికి సంబంధించిన విషయాలు. ఇదేదో ఒక టీలాగా తాగేసాం అయిపోయింది అనుకోవడానికి లేదు. అవర్ స్పిరిచువల్ లైఫ్ డిటర్మైన్స్ అవర్ ఇటర్నిటీ. నీతి యుగయుగాలు మనం ఎక్కడ ఉండబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం అని తీర్మానం చేసేది, నిశ్చయించేది ఆత్మీయ జీవితం. అందుకోసమే ఆత్మీయమైన సంగతులను తేలికగా, క్యాజువల్గా, సరదాగా తీసుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ సీరియస్లీ యాజ్ పాసిబుల్. ఆ క్రమంలో ఈ పరుగు పందెంలో ఉన్న మనం మన పందెములో మన పూర్ణ హృదయం, మన పూర్ణ ఆత్మ, మన పూర్ణ శక్తితో పరిగెత్తాలి. నాట్ హాఫ్ హార్టెడ్లీ. వి షుడ్ గివ్ బెస్ట్. దేవునికి పని ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. వంట చేయటమా 100% ఎఫర్ట్. చేపలు వేయటమా 100% ఎఫర్ట్. పాటలు పాడటమా ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతావు. వాక్యం చెప్పడమా ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతా అంత ఎఫర్ట్. కొంతమంది అనుకుంటారంటే ఈ చిన్న చిన్న పనులు పెద్ద పనులు అయితే ప్రభువు చిన్న పని పెద్ద పని అని ఏం లేదు. 5 తలాంతులు ఇచ్చిన వాడికి 5 తలాంతులు సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసురాడు. 2 తలాంతులు ఇచ్చిన వానికి 2 తలాంతులు. కానీ దేవుడు ఇక్కడ మనం ఏం పని చేస్తున్నాం అనేది చూడ్డు, మనం చేసిన పని ఎలా చేస్తున్నాం. నైపుణ్యము గలవాడు. సామెతల గ్రంథకర్త అంటాడు, తన పని విషయంలో నిపుణత గలవాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే ఉద్యోగం చేస్తున్నావా, గివ్ యూర్ 100%. చాలామంది ఎట్లా అంటే వచ్చే జీతానికి ఇదే ఎక్కువలే పని చేసేదాన్ని. జీతంతో మనకు సంబంధం లేదు. జీతంతో మనకు సంబంధం లేదు. మన ప్రభువుతో సంబంధం. మన యజమానుడు చూస్తున్నాడని కాదు మనం పనిచేసేది, మన ప్రభువు చూస్తున్నాడని. లెట్ us give 100%. తల్లిగా ఉన్నామా, గివ్ 100% టు ద కిడ్స్. భర్తగా ఉన్నావా, గివ్ 100% టు యువర్ వైఫ్. భార్యగా ఉన్నావా, గివ్ యువర్ 100% బెస్ట్ థింగ్ టు యువర్ హస్బెండ్. ఎవ్రీవేర్ ఎక్సలెన్స్, దట్ షుడ్ బి ద గోల్. ఒకడు దేవోక్తులను ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లుగా బోధించాలి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు మనం ఎలా ఉపచారం చేయాలంటే మన ప్రభు ఇచ్చిన కృప కొలది. ఒకడు బోధిస్తే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ, చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే మన చర్చెస్లో ఓన్లీ మందిరంలో చేసే పనే దేవుని సేవ, ఇంట్లో చేసే దేవుని సేవ కాదనుకుంటారు. మన ఉద్యోగము దేవుని సేవ. చాలామంది యవనస్తుల గురించి నేను కంప్లైంట్ వింటుంటాను. అన్న పొద్దునే లేస్తుంది అమ్మ, ఏం పని ముట్టుకోదు ఏమనంటే ఇట్లా ముసుగు కప్పుకొని బైబిల్ చేసుకుంటూ ఉంటుంది. పొద్దున్నే ఆయన పనులే, వంటగదిలో చాలా పనులు ఉంటాయి. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ముందు లేవాలి,
చాలామంది యవనస్తుల గురించి నేను వినే కంప్లైంట్ అది. మంచిదే, ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, కానీ అయ్యన్ని వదిలిపెట్టి కాదు. అప్పుడు 1 గంట ముందులే చదువుకో, అప్పుడు వాటిలో పాల్గొ. అంటే ముఖ్యంగా మన దగ్గర మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఒక అంకుల్ చెప్పడం విన్నాను, నేను నా భార్య కన్సీవ్ అయినప్పుడు ఎప్పుడు ప్రసవమైనా నేను ఉండలేదు, పరిచర్లోనే ఉన్నాను. కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అది కూడా దేవుని సేవే. భార్యను చూసుకోవటం, భర్తను చూసుకోవటం, పిల్లలను చూసుకోవటం, అది దేవుని సేవలో భాగం. దేవుని సేవ అంటే మందిరంలో చేసే పని ఒక్కడే కాదు, ఉద్యోగం దేవుని సేవలో భాగం. అక్కడ మనం 100% ఇవ్వాలి. మనం చేసే ప్రతి పని దేవుని సేవలో భాగం. అందుకోసం దీంట్లో ఏం కావాలంటే మనకి నైపుణ్యము కావాలి. నైపుణ్యం ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు కష్టపడ్డంత మాత్రాన గెలుస్తారా? దాంట్లో ఏం కావాలా? నైపుణ్యము కావాలా, దానికి స్టడీ చేయాలా, దాన్ని తెలుసుకోవాలా. ఆల్మోస్ట్ అందరికీ ఉంది 24 గంటలే, కానీ కొంతమంది నైపుణ్యము సాధిస్తారు. మనం పరిచర్య చేస్తున్నాం, సండే స్కూల్ పరిచర్య చేస్తున్నారు, సోదరుల మధ్య పరిచర్య చేస్తున్నారు, యవనస్తుల మధ్య పరిచర్య చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, లేకపోతే చాపలు వేస్తున్నారు, మందిరంలో పనులు చేస్తున్నారు. ఎలా చేయాలా? నైపుణ్యముతో చేయాలి, నేర్చుకోవాలా. నాకు దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు, ట్రాన్స్లేషన్ అనేది. అప్పట్లో ఆరంభంలో నేను ఎక్కువ ట్రాన్స్లేట్ చేసేవాడిని. నేను దాన్ని పెద్ద సిస్టమేటిక్గా స్టడీ చేయలేదు, కానీ నేను చదువుకుంది తెలుగు మీడియం. నా 10th వరకు తెలుగు మీడియమే, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, చాలా పూర్ నేను ఇంగ్లీష్లో. చదువుకుంది ఇక్కడ గవర్నమెంట్ స్కూలే, మాకు ఇంగ్లీష్ 6వ తరగతిలో ఉండేది. నేను అప్పుడు బీటెక్ చదవడానికి హైదరాబాద్ పోయాను. అప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడితే అందరు నవ్వేవాళ్ళు, ఎందుకంటే మనం ఈజ్ బదులు ఆర్ అనేవాళ్ళం, ఆరు బదులు వర్ అనేవాళ్ళు. మన ఇష్టం ఇంకా అది తట్టుకోలేకపోయాం. మన ఎన్నో రకాలు అన్నాడు, బ్రిటిషర్స్ భారతదేశం ఎందుకు వదిలిపెట్టారంటే మన ఇంగ్లీష్ తట్టుకోలేక వాళ్ళు వదిలిపెట్టారు. అంటే ఆ సమయంలో ఆ ట్రాన్స్లేషన్ వరాన్ని దేవుడు నాకు ఇచ్చి అర్థమైంది. అంటే నేను ఫ్లో ఉంది, పెద్దోళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చలే అనుకోకూడదు. నేనేం చేయాలా? తెలుగు పుస్తకాలు చదవాలా, ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలా. ఆ చదివేటప్పుడు కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలని గార్డెన్ ఆఫ్ ఇండియా అన్నారు, బెంగళూరుని గార్డెన్ ఆఫ్ ఇండియా అన్నారు. గార్డెన్ అనగానే మన తెలుగు వచ్చే పదం ఏంటి? తోట. కానీ తోట అంటే బాగోదు, ఉద్యానవనం అనాలి. ఆ పదాలు నేర్చుకోవాలి. నేను ఇక్కడ చదివేవాడిని, ఇంగ్లీష్ పుస్తకాలు చదివేవాడిని, తెలుగు పుస్తకాలు చదివేవాడిని, పేపర్ చదివేవాడిని. ఆ పేపర్లో కొన్ని పదాలు రౌండ్ చేసుకునేవాడిని, గుర్తుపెట్టుకునేవాడిని. అంటే దాని కొరకు కొంత ప్రయాసపడాలి, అది నేను చెప్పేది. అట్లాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రయాస ఉండాలి. అందుకోసం మనం మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది, ఒక నోట్స్ పెట్టుకోండి, రాయండి. మందిరానికి వచ్చేటప్పుడు ఉట్టిగా ఏదో బైబిల్ పట్టుకొని రాకండి, బైబిల్తో పాటు నోట్స్ పెట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడేటప్పుడు రాసుకోండి, నోట్స్ రాసుకోండి, డైలీ నోట్స్ రాసుకోండి, స్టడీ చేయండి. దేవుని యొక్క ఇది ప్రయాస. మనం చేస్తుంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా మనల్ని. కష్టమే, క్రైస్తవ జీవితం కష్టమే. కానీ దాని ముందుకెళ్ళినప్పుడు, ఒకనాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచిది. ఆ మాట అనకపోతే నేను అనుకుంటాను, ఆ రోజు మనం ఏడుస్తామేమో, అయ్యో నేను అనవసరంగా మిగతా వాటి మీద, అవసరం లేని వాటి మీద నా దృష్టి అంతా పెట్టానే. ఒకడు ఏడ్చాడంట సామెతల గ్రంథంలో, అది చదివి మనం ముగిద్దాం. ఒకడు ఏడ్చాడంట సామెతల గ్రంథం 7వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇక్కడ జార స్త్రీ దగ్గర కూడా వెళ్ళి తన యొక్క యవన బలము, జీవిత కాలము, ఆస్తి, కష్టార్జితము అన్నీ కోల్పోయాడు. వాడి మాంసము, శరీరము క్షీణించిపోయింది. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే 5వ అధ్యాయం 12వ వచనం, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతేని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబట్ట కొంచెమే ఎడమాయను. పిల్లరా, మనం అలా ఉండకూడదు. మన పందెములో ముందుకు పరిగెత్తుదాం, గురి కలిగి పరిగెత్తుదాం. రెండవది ప్యాషన్. ఎప్పుడు వస్తుంది ప్యాషన్? దాని విలువను ఎరిగినప్పుడు. అంత ప్రైజ్ మనీయా? మోషే ఆ విలువను ఎరిగాడు, దేవుని బహుమానం యొక్క విలువను ఎరిగాడు. అందుకోసం పౌలు గారు అంటాడు,
రాబోవు మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్నది. ఆ మహిమను చూస్తే ఇది పెద్ద కష్టం అనిపించదు. మూడవది ప్రయాస. క్రైస్తవ జీవితం ప్రయాసపడదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. ప్రభు అన్నాడు సంఘాలతోటి, నీ ప్రయాసను నీ కష్టమును నేను ఎరుగుదును. లేకపోతే ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు, ప్రభు నేను ఇంత ప్రయాసపడ్డాను అని మనం చెప్పలేకపోతే మన క్రైస్తవ జీవితానికి ఏముంది అసలు? ఆయన ప్రాణం పెట్టాడు, మనం ఏం ప్రయాసపడుతున్నాం? నాలుగవది క్రమశిక్షణ, పద్ధతి, డిసిప్లిన్. క్రిస్టియన్ డిసిప్లిన్స్. ప్రార్థన, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, సంఘముగా కూడటం, సువార్తను ప్రకటించటం, సాక్ష్యం పంచుకోవటం, దేవుడు మనకిచ్చిన ఆదాయంలో దేవుని భాగం క్రమముగా ఆయనకి ఇవ్వటం, ఇవన్నీ క్రిస్టియన్ డిసిప్లిన్స్. ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేసుకోవటం, ప్రభు పట్ల భక్తి కలిగి ఉండడం, దీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ డిసిప్లిన్స్. డిసిప్లిన్ లేకుండా, క్రమం లేకుండా క్రైస్తవ జీవితం లేదు. ఏదో అలా ఎల్లర్చిల్లరగా జీవించడానికి లేదు. పర్సీవరెన్స్, కొనసాగింపజేయటం, మధ్యలో ఆగిపోకూడదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈ పరుగు పందెములో ప్రత్యేకముగా చిక్కుకొని పోకుండా అనేక క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు చిక్కుకొని పోయారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో చిక్కుకొని పోయారు. వారి మధ్యంలో ముగించేశారు. మనము చిక్కుకోకుండా ప్రత్యేకముగా జీవించటం. ఈ లోక జీవన వ్యాపారాల్లో వాటిలో తప్పేం లేకపోయి ఉండొచ్చు, వాటిలో పాపం లేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అన్నీ మన పౌలు గారు అంటాడు కదా, అన్నీయు చేయుటకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధిని కలగచేయు. అది ప్రత్యేకత, గుర్తుపెట్టుకోండి. చివరిగా నైపుణ్యత, ప్రావీణ్యం. మనం చేసేది ఏదైనా కూడా బహుమానము. మన గురి ఏంటంటే బహుమానం పొందాలి. పౌలు గారు చెప్పాడు 1 కొరింథీ 9వ అధ్యాయంలో. ఆ మాట చదివి ముగిద్దామా? 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే అయితే ఇక్కడ ఒక్కల బహుమానం కాదు, ఎవరి బహుమానం వాళ్ళకే ఉంది. 5 తలాంతుల వాడికి 5 తలాంతుల బహుమానం ఉంది, 2 తలాంతుల వాడికి 2 తలాంతుల బహుమానం. కానీ ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే బహుమానము పొందినట్లుగా పరిగెత్తుదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో క్రైస్తవ జీవితం పరుగు పందెం అనేది మేము చూస్తూ వచ్చాం. ఈ పందెంలో ఎలా పరిగెత్తాలి, ఎలా పరిగెత్తకూడదు, పందానికి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మేము చూస్తూ వచ్చాం. మేము గురి కలిగి పరిగెత్తాలని, మేము దీని కొరకై ప్యాషన్, కోరిక, తృష్ణ కలిగి ఉండాలని, బహుమానం కొరకు తృష్ణ, గురి కలిగిన పరుగు, బహుమానం కొరకు తృష్ణ, ప్రయాసతో కూడిన పరుగు, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్. ఇదేదో మేము ఒక్కలం పరిగెత్తేది కాదు. పరిగెత్తేది ఒక్కలమే కానీ ఒంటరిగా పరిగెత్తట్లేదు, మేమంతా కలిసి పరిగెత్తుతున్నాం. గ్రంథకర్త కూడా అన్నాడు పరిగెత్తుదము అంటున్నాడు. కనుక ప్రభా మేము కలిసి పరిగెత్తటానికి సహాయం చేయండి. అదే సమయంలో నాయన మేము పట్టుదలతోటి మధ్యలో వదిలిపెట్టకుండా, నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూడకుండా ముందు కొనసాగుటకు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మేము ప్రత్యేకత కలిగి మేము చిక్కుకొని పోకుండా ఈ లోకంలో, లోక వ్యాపారాలలో, లోక చింతలలో, లోక విచారాలలో, లోక ధన మోసంలో చిక్కుకొని పోకుండా మేము ప్రత్యేకముగా అబ్రహాం ఎలాగా పరదేశిగా, యాత్రికునిగా జీవించాడో మేము అలా జీవించున్నట్లుగా కృప చూపించండి. చివరిగా ప్రభా, మా ప్రభువుకి ఏమిచ్చినా అది మేము 100% ఎఫర్ట్ తోటి, నైపుణ్యము కలిగి, ద బెస్ట్. మా ప్రభు ప్రాణం ఇచ్చాడు, ఆయనకి ఇచ్చేది ఏదైనా సరే మా పరిచర్య, మా కుటుంబంలో, మా ఉద్యోగంలో, మా సంఘంలో మేము చేసే ప్రతి పని 100% ఎఫర్ట్ పెట్టి ఇవ్వటానికి, ప్రావీణ్యం సంపాదించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మోకరించి మనం ప్రభువులలో యోగ్యంగా పాల్గొందాం. హృదయాలు మనం పరిశీలన చేసుకొని